భూమిపై ఉన్న అన్ని జీవులలో హ్యూమన్స్ అయిన మనం ఇంటెలిజెన్స్ గా ఉన్నాం. మనం ఎన్నో నగరాలని ఏర్పాటు చేసుకున్నాం. మన జీవనం కొనసాగడానికి అన్ని వనరులని ఉపయోగిస్తున్నాం. అయితే ఉన్నట్టుండి హ్యూమన్స్ ఒక్కజాతే అంతరించిపోవడం జరగదు. ఒకవేళ అలా జరిగితే భూమిపై జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మనుషులు అంతరించిపోయిన కొన్ని గంటల నుండి రోజులకి భూమిపై లైట్స్ అన్ని ఆఫ్ అయ్యి సూర్యుడు పడని చోట భూమి అంతా చీకటిగా మారుతుంది. ఎందుకంటే మనుషులు లేకపోతే ఫాసిల్ ఫ్యూల్ అంటే కోల్ లాంటి ఫ్యూల్ తో నడిచే ఎన్నో పవర్ స్టేషన్స్ షట్ డౌన్ అవుతాయి. కానీ సోలార్ ప్యానెల్స్, విండ్ టర్బైన్స్ యథావిధిగా నడిచి కొన్ని ప్రాంతాలలో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాయి. అవి కూడా కొన్ని నెలలు, సంవత్సరాల తర్వాత పనిచేయడం ఆపేస్తాయి. ఆటోమేటిక్ సేఫ్ మోడ్ ఉన్న న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ హ్యూమన్స్ లేకపోయినా సేఫ్ గా షట్ డౌన్ అవుతాయి. మనం ఎన్నో యానిమల్స్ ని ఇళ్లలో, జూస్ లో, ఫార్మ్స్ లో పెంచుతాం. మనం లేకపోవడం వల్ల 1 వీక్ లో అవి ఆకలితో చనిపోతాయి లేదా ఇల్లు మరియు ఫార్మ్స్ నుండి తప్పించుకొని ఆహారం కోసం వేటాడతాయి. అలాగే చాలా క్రూర జంతువులు ఇతర జంతువులని స్వేచ్ఛగా వేటాడతాయి. దానివల్ల చాలా రకాల డాగ్స్ అండ్ క్యాట్ బ్రీడ్స్ వాటి నుండి తప్పించుకోలేక చనిపోతాయి. ఎలాగో పవర్ ఉండదు కాబట్టి ఇళ్లలో, మార్కెట్స్ లో స్టోర్ చేసే ఎంతో ఆహారం కుళ్ళిపోతాయి. కొన్ని వారాలలో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉండే కూలింగ్ వాటర్ అంతా ఎవాపరేట్ అవుతుంది. దాంతో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో ఉండే ఫ్యూల్ రాడ్స్ హీట్ ఎక్కడం, మండడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల 1986లో చెర్నోబిల్ లో జరిగిన న్యూక్లియర్ బ్లాస్ట్ కన్నా 10 నుండి 100 రెట్ల పవర్ తో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్స్ప్లోజన్స్ జరుగుతాయి. అలా ఎక్స్ప్లోడ్ అయిన ప్రతి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కి కొన్ని వందల కిలోమీటర్ల వరకు హై రేడియేషన్ వేల సంవత్సరాల పాటు ఉంటుంది. ఈ రేడియేషన్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ దగ్గరలో జీవించే జీవులకి చాలా ప్రమాదకరం. నెల రోజుల తర్వాత అడవులలోని జీవులన్నీ నగరాలలోకి ఎంటర్ అయ్యి నగరాలలో స్వేచ్ఛగా జీవిస్తాయి. కొన్ని నెలల నుండి సంవత్సరాలలో రోడ్లపైన గడ్డి, కలుపు మొక్కలు పెరగడం, ఇల్లు మరియు ఇతర కాంక్రీట్ స్ట్రక్చర్స్ పై చెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. ప్రస్తుతం పాండాస్, ఏషియన్ ఎలిఫెంట్స్ ఇంకా మరికొన్ని జంతువుల నివాసాలని పాడు చేసి వాటిని వేటాడుతున్నాం. అలాగే ఎన్నో పక్షులు ఏరోప్లేన్ ఇంజన్స్ లో పడి మరణిస్తున్నాయి. హ్యూమన్స్ గనక లేకపోతే ఇలా హ్యూమన్స్ యాక్టివిటీస్ ద్వారా చనిపోయే ఎన్నో జంతువుల యొక్క పాపులేషన్ చాలా పెరుగుతుంది. పిడుగులు పడటం లేదా ఇతర ఏదైనా కారణం వల్ల వైల్డ్ ఫైర్స్ ఏర్పడితే వాటిని ఏవి ఆర్పలేవు. కాబట్టి అవి చాలా ప్రాంతాలకి స్ప్రెడ్ అవుతాయి. భూమిపై వాతావరణం వలన అవి మళ్లీ ఆగిపోతాయి. కొన్ని సంవత్సరాల తర్వాత భూమి అంతా పచ్చదనంతో నిండిపోతుంది. ఎటువంటి ట్రాఫిక్, ఫ్యాక్టరీస్, ఎయిర్ ఉండదు కాబట్టి భూమిపై గాలి చాలా క్లీన్ గా మారుతుంది. ఎడారులకి దగ్గరగా ఉన్న నగరాలన్నీ ఇసుకతో నిండిపోతాయి. లో ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే శాటిలైట్స్ ఎర్త్ యొక్క అట్మాస్ఫిరిక్ డ్రాగ్ ఫోర్స్ కారణంగా కొద్దిగా వాటి ఎత్తును కోల్పోతాయి. అలా 100 సంవత్సరాల తర్వాత లో ఎర్త్ ఆర్బిట్ లో తిరిగే శాటిలైట్స్ భూమిపై పడడం స్టార్ట్ అవుతుంది. 200 సంవత్సరాల తర్వాత భూమిపై ఉన్న అన్ని కాంక్రీట్ స్ట్రక్చర్స్ పై క్రాక్స్ రావడం మరియు విరగడం స్టార్ట్ అవుతుంది. అలా హ్యూమన్స్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల నదుల మధ్యలో మరియు సముద్రాల దగ్గరున్న ఎన్నో నగరాలు నీటితో నిండిపోతాయి. ఎన్నో స్కై స్క్రాపర్స్ పై పిడుగులు పడటం వలన అవి నెలల పాటు మండుతూనే ఉంటాయి. అదే 200 సంవత్సరాల తర్వాత భూమిపై ఉన్న దాదాపు అన్ని మెటల్స్ తుప్పు పట్టిపోతాయి. దానివల్ల మెటల్స్ కి అటాచ్ అయి ఉన్న గ్లాసెస్ విరిగిపోతాయి. ఇతర ఆబ్జెక్ట్స్ కూలిపోతాయి. 400 సంవత్సరాల తర్వాత భూమిపై మనం తయారు చేసిన అన్ని వుడెన్ స్ట్రక్చర్స్ చెదలు తినడం వలన ఇక అవి ఉండవు. అలాగే డ్యామ్స్ కి ఏవైనా క్రాక్స్, లీక్స్ అయితే వాటిని రిపేర్ చేసే సోర్స్ ఉండదు కాబట్టి డ్యామ్స్ అన్ని కొలాప్స్ అవుతాయి. దాంతో వాటి ద్వారా వచ్చే నీరు ఎన్నో ప్రాంతాలకి విస్తరిస్తుంది. 700 సంవత్సరాల తర్వాత భూమిపై ఉన్న అన్ని వాహనాలు గుర్తుపట్టలేని విధంగా రస్ట్ పట్టి ఎన్విరాన్మెంట్ లో కలిసిపోతాయి. కానీ సింథటిక్ రబ్బర్ మరియు ప్లాస్టిక్ వంటివి కొన్ని వందల నుండి వేల సంవత్సరాల వరకు నార్మల్ గానే ఉంటాయి. మన బుక్స్ అన్ని చెదిరిపోతాయి. డివిడీస్, కంప్యూటర్స్ లాంటివి పనికిరాని వేస్టేజెస్ లా మారుతాయి. మనం దిగిన ఫోటోగ్రాఫ్స్ డికంపోజ్ అవుతాయి. ఎలాగో స్టీల్ అంతా రస్ట్ పట్టిపోతుంది కాబట్టి వాటి ఓన్ వెయిట్ ని అవి క్యారీ చేయలేక స్టీల్ తో ఉన్న బ్రిడ్జెస్ అన్ని కూలిపోతాయి. భూమిపై కొన్ని వందల మీటర్స్ ఎత్తుకి మనం నిర్మించిన స్కై స్క్రాపర్స్ అన్ని వర్టికల్ ఎకోసిస్టమ్స్ లా మారుతాయి. అవి ఎన్నో జీవులకి నివాసంగా మారుతాయి. మనుషులు అంతరించిపోయిన తర్వాత జంతువుల జనరేషన్స్ మారుతున్న కొద్దీ జంతువుల జాతులు క్రూరంగా మారడం జరుగుతుంది. 1000 సంవత్సరాల తర్వాత మనం సముద్రాలని మురికిగా, చెత్తగా చేసిన కండిషన్స్ నుండి సముద్రాలు మళ్లీ క్లీన్ గా మారుతాయి. అలాగే సముద్రంలోని జీవం పెరిగి సీఫుడ్ చైన్ స్ట్రాంగ్ గా అవుతుంది. అలాగే అదే సమయంలో మనం నేలలోపల నిర్మించిన టనల్స్, సబ్వేస్, కేవ్స్ అన్ని కుప్పకూలిపోతాయి. 1200 సంవత్సరాల తర్వాత ఈఫిల్ టవర్ లాంటి ఐరన్ స్ట్రక్చర్స్ విపరీతంగా తుప్పుపట్టి బలమైన గాలికి కూలిపోతాయి. అలా స్టీల్ మరియు గ్లాస్ తో నిర్మించిన స్కై స్క్రాపర్స్ అన్ని కూలిపోతాయి. 1400 సంవత్సరాల తర్వాత విల్లీస్ టవర్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, బుర్జ్ ఖలీఫా లాంటి భారీ భవనాలలో కాంక్రీట్ వీక్ అయ్యి అలాంటి ఎత్తైన భవనాలు కూలడం స్టార్ట్ అవుతుంది. 2000 సంవత్సరాలలో మనిషిచే తయారు చేయబడిన దాదాపు అన్ని కట్టడాలు కూలిపోతాయి. 2500 సంవత్సరాల తర్వాత మనిషిచే తయారు చేయబడిన 99.99% కట్టడాలు గుర్తించడానికి ఆనవాళ్లు లేకుండా కనుమరుగైపోతాయి. అలా అన్నింటిపై మట్టి పేరుకుపోయి వాటిపైన చెట్లు పెరగడం స్టార్ట్ అవుతుంది. మనం నిర్మించిన ఎన్నో నగరాలు పెద్ద అడవులుగా మారుతాయి. 10,000 సంవత్సరాల తర్వాత అసలు మనుషులు మోడర్న్ సివిలైజేషన్ గా భూమిపై నివసించేవారనే ఆనవాళ్లే ఉండవు.
భూమి అంతా అడవులతో, ఎడారులతో, సముద్రాలతో ఎటువంటి ఇంటెలిజెంట్ సివిలైజేషన్ నివసించేవారనే గుర్తులే లేకుండా ఉంటుంది. కేవలం 0.1% తప్ప. అవును, మనుషులు అంతరించిపోయిన 10,000 సంవత్సరాల తర్వాత కూడా కొన్ని గుర్తులు ఉండే అవకాశముంది. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా మొత్తం కొండలలో కలిసిపోతుంది, కానీ వాటి యొక్క ఆనవాళ్లు అక్కడక్కడ ఉంటాయి. ఈజిప్ట్ పిరమిడ్స్ మనిషి అంతరించిపోయిన 10,000 సంవత్సరాల వరకు ఉంటాయి, కానీ ఈజిప్ట్ ఎడారిలోని ఇసుకంతా పిరమిడ్స్ ని కప్పేస్తుంది. అవి ఇసుక లోపల పేరుకుపోయి ఉంటాయి. యుఎస్ఏలోని హూవర్ డ్యామ్ ని చాలా స్ట్రాంగ్ గా నిర్మించారు. అది ఇన్ని సంవత్సరాలలో కూలినా కూడా అది అక్కడున్నట్టు ఆనవాళ్లు కనిపిస్తాయి. అలాగే యుఎస్ఏలోని రష్మోర్ మౌంటైన్ పై నిర్మించిన 4 యుఎస్ ప్రెసిడెంట్స్ యొక్క రాయి శిల్పాలు 10,000 సంవత్సరాలే కాదు, 1,00,000 సంవత్సరాల వరకు చెక్కు చెదరకుండా ఉంటాయి. అలాగే ఇండియా, ఈజిప్ట్, మాల్టా, టర్కీ ఇలాంటి దేశాలలో పురాతన ఆలయాల యొక్క కట్టడాల ఆనవాళ్లు కనిపిస్తాయి. మనం ఉపయోగించి పడేసే ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ కొన్ని వేల సంవత్సరాల వరకు ఉంటాయి. ప్లాస్టిక్ లోని కెమికల్స్ వల్ల అవి త్వరగా డికంపోజ్ అవ్వవు. బ్యాక్టీరియా కూడా కొన్ని రకాల ప్లాస్టిక్స్ ని డైజెస్ట్ చేయలేదు. అలాగే అవి నేచురల్ గా విచ్ఛిన్నం అవ్వలేవు. ఇంకా మన విషయానికొస్తే హ్యూమన్ బోన్స్ అండ్ స్కెలిటన్స్ నేలలో పాతుకుపోతాయి. అవి వేల నుండి లక్షల సంవత్సరాల వరకు ఉంటాయి. మనం పంపిన ఎన్నో రేడియో మెసేజెస్ వేల లక్షల సంవత్సరాల తర్వాత ఇతర స్టార్ సిస్టమ్స్ కి రీచ్ అవుతాయి. అలాగే మనం సుదూర అంతరిక్షంలోకి పంపిన వోయేజర్ లాంటి స్పేస్ క్రాఫ్ట్స్ ని ఏ స్పేస్ డెబ్రీ ఢీ కొట్టకపోతే అవి వేల లక్షల సంవత్సరాల పాటు అంతరిక్షంలో ట్రావెల్ చేసి ఇతర సోలార్ సిస్టమ్స్ కి రీచ్ అవుతాయి. ఒకవేళ మనలాగే ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఎవరైనా దానిని గుర్తిస్తే భూమిపై మనం ఉండేవాళ్లమని వారికి తెలుస్తుంది. ఇంకా తర్వాత కాలంలో భూమిపై వచ్చే సాధారణ మార్పుల వలన భూమిపై కండిషన్స్ చాలా మారుతాయి. ఫైనల్ గా చెప్పేదేంటంటే, మనుషులు భూమిపై లేకపోతే భూమికి ఏమీ కాదు. భూమి సోలార్ సిస్టమ్ లో లేకపోతే సోలార్ సిస్టమ్ కి ఏమీ కాదు. సోలార్ సిస్టమ్ గెలాక్సీలో లేకపోతే గెలాక్సీకి ఏమీ కాదు. మన గెలాక్సీ ఈ విశ్వంలో లేకపోతే ఈ విశ్వానికి ఏమీ కాదు. మన ఉనికి ఉన్నా లేకపోయినా ఈ విశ్వంలో అది మ్యాటరే కాదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా పొందడానికి ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.